నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఈ నెల 18న నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనండి పిలుపునిచ్చిన మెండే శ్రీనివాస్ సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు. గుడ్ న్యూస్, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం, ఒకేసారి 3 నెలల రేషన్. ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే విజ్ఞప్తి. సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా 1, 2 మరియు 3 ఏరియాలో పెద్దపల్లి మరియు మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం దాదాపుగా 100కు పైగా కంపెనీలో 3000 పైచిలకు ఉద్యోగాల కొరకు మెగా జాబ్ మేళా తేదీ 18/5/2025 ఆదివారం రోజున ఉదయం 8 గంటల నుండి గోదావరి కనిలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతోందని, ఇట్టి అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలియజేశారు. కార్యక్రమంలో R1 GM శ్రీ లలిత్ కుమార్, DGM ఎస్టేట్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సో ఈ సండే అంటే 18th మే 2015 మార్నింగ్ 8 o'clock నుంచి మన సింగరేణి స్టేడియం రామగుండంలో ఒక మెగా జాబ్ మేళా అనేది సింగరేణి కంపెనీస్ అలాగే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అరౌండ్ 100+ కంపెనీస్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ వచ్చేసి అరౌండ్ 3000 మెంబర్స్ని రిక్రూట్మెంట్ అయ్యేలాగా విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 7th+ నుంచి PG వరకు అంటే డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ కానీ, B.Pharma, M.Pharma ఎవరైనా కానీ ఈ 18th నాడు అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా రావడం కూడా రావచ్చినా కానీ మనం ఎలో చేయడం జరుగుతుంది అనమాట. ఈ 100+ కంపెనీస్లో మేజర్గా IT, ఫార్మా కానీ, లేకపోతే బ్యాంకింగ్ కానీ, లేకపోతే హాస్పిటాలిటీ రిలేషన్ కానీ, ఫ్రంట్ డెస్క్ సంబంధించిన కానీ, లేకపోతే మోస్ట్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, లేకపోతే నర్సింగ్కి సంబంధించిన కానీ, వీటన్నిటికి సంబంధించి ఈ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి 3000 జాబ్స్ కానీ ఈ 100+ కంపెనీస్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. మీ రిక్వెస్ట్ అందరినీ ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ బోత్ మేల్ ఫీమేల్ రామగుండంలో ఈ మెగా జాబ్ మేళాని యూటిలైజ్ చేసుకోవాలి. వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ అపీలింగ్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ద లాస్ట్ నెంబర్. ఈ రోజు R1 ఏరియా వర్క్షాప్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన CITU పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 2025 మే 25 దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించాలని దేశవ్యాప్త సమ్మెలో సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు రంగంలో కాంట్రాక్టు కార్మికులు పోరాడి సాధించుకున్న హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అమలు చేయించడంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, 2022 జనవరి నుండి పెంచాల్సిన కనీస వేతనాలను నేటికి కేంద్ర ప్రభుత్వం పెంచలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన 5% ఉన్న సంపద పెట్టుబడిదారుల వద్ద 70% ఆదాయం పోగుపడగా 50% ప్రజల వద్ద కేవలం 3% మాత్రమే ఉండి రోజు గడవడమే కష్టంగా మారిందని, పేదరికం 17% పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్యక్రమంలో ఎస్ రాజమౌళి, పొన్నగంటే రవీందర్, మేకల సమ్మయ్య, గిరవేని రాజు, మల్లేష్, చింతల సంజీవ్, జావిద్, ఆరెల్లి సునీల్, డి శ్రీనివాస్, రజిత, రామ పాల్గొన్నారు. మే 20 సమ్మెను సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులంతా మే 20 సమ్మెను మే 20 లేబర్ కోడ్స్ వెంటనే మే 20 సమ్మె
మే 20 సమ్మె నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మే 20 సమ్మెను విజయవంతం చేయాలి. లేదు, అదే కంటిన్యూటీలో పెట్టినా కట్టేయాలా? ఓకే. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా మే 20న సమ్మె చేయబోతా ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్స్ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ 4 లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే 20న సమ్మె జరగబోతూ ఉన్నది. ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల కానుంచి హై పవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా యాజమాన్యం మీనమేషాలు లెక్కబెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా 1.5-2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. కనీస వేతనం 26,000 అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం 26,000 అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు 175 రూపాయలుగా నిర్ణయించింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కనీసం మనిషి బతకడానికి, బట్ట కట్టుకోవడానికి, అన్నం తినడానికి, తిండి గింజలు సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే 26,000 కనీసం ఇస్తేనే మనిషి బతికే పరిస్థితి ఉంది. అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత జీవన పరిస్థితులలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలతో పాటు కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఓకే. వర్షాకాలంలో తిండి గింజల నిల్వ రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం వరదల వంటివి రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చున్న అంచనాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఆగస్టు 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందుగానే లిఫ్టింగ్ చేసి పంపిణీ చేయాలని స్పష్టం చేస్తుంది. 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. మేరకు అన్ని రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లేఖ రాశారు. మే 30లోగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకును లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. ముందస్తు బియ్యం లిఫ్టింగ్ పంపిణీ కార్యక్రమంలో ప్రక్రియలో భారత ఆహార సంస్థ FCI గోడౌన్లలో తగినంత నిల్వలుండేలా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. ఈ ఉత్తర్వులు సంబంధిత అధికారుల అనుమతి మేరకు తక్షణం అమల్లోకి వస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా 100 కంపెనీలతో సుమారు 3,000 ఉద్యోగాలను కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇప్పటికే 1,300 వరకు ప్రైవేట్
ప్రైవేట్ ఉద్యోగాలను కల్పించామని, అలాగే జాబ్ మేళా ద్వారా మరో 250 మందిని సెలెక్ట్ చేయగా 100 మంది స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న జరిగే జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు. మీడియా సమావేశంలో RG1 జయం లలిత్ కుమార్, RG2 GM గోదావరి కని, ఏసీపీ మడత రమేష్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, ధీటి బాలరాజు, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్ వారు అన్ని విభాగాల్లో తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ఇదివరకే చాలా సార్లు ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరూ తెలిసిందే. గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో, తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది నాకు. దానిలో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన NTPC లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, RFCలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో, సింగరేణి RG1 GM ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపేయడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో, తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే మాదిరిగా అనేక విభాగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేస్తాము. తర్వాత అంతకుముందు ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కూడా సుమారుగా 250 మంది సెలెక్ట్ అయితే 100 పైన మంది జాబ్స్కి వెళ్ళినారు. దానిలో నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా 100 పైన ఉన్నారు. ఇప్పుడైతే 70 మంది వరకు ఇంకా పనిచేస్తారు. కొందరు మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసి అది అన్ని విభాగాలు జరుగుతాం. ఈరోజు ఇంకా ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన 60,000 ఉద్యోగాలతో పాటు అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు బలరాం నాయక్ గారితో కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100 కంపెనీలు, ITAలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ HRISతో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడినే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పేరును ఆహ్వానిస్తా ఉన్నాను. చాలామంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగాలు వేటలు పోయి అక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం, మీ పిల్లలు వెంటనే 18వ జరిగినటువంటి LB స్టేడియంలో, జవహర్లాల్ మన స్టేడియంలో పొద్దు నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికీ కబురు పంపి ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా. దీంతో పాటు సింగరేణికి సంబంధించిన అధికారులు పోస్టర్స్ రిలీజ్ చేయడం, కాంప్లైంట్స్ కూడా పేపర్స్లో
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కాళేశ్వరంకు విచ్చేసిన సందర్భంగా ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారితో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముస్తఫా. లైటింగ్ స్టేజ్ దగ్గరికి వస్తారా రారా? కార్డ్ బ్యాక్ చెక్ చేస్తున్నాం ఒకసారి దానికి హాస్పిటల్ సెండ్ చేసి దాన్ని స్టేజ్ పైన ఉంది సార్. రామగిరి సింగరేణి రామగుండం 3వ డివిజన్ పరిధిలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2 క్వారీలో గురువారం మధ్యాహ్నం బ్లాస్టింగ్ విధ్వంసంతో సమీపంలోని ప్రభావిత గ్రామాలు లిఖిపడ్డాయి. బ్లాస్టింగ్ దాటికి బండరాలు ఎగిసిపడి సమీపంలోని నాగపల్లి గ్రామంలో ఇండ్లపై పడ్డంతో ఆస్తి నష్టం సంభవించింది. అలాగే బండరాలు మీద పడ్డంతో పలువురు గాయపడ్డారు. ఓసీపీ ప్రాజెక్టులో పేలుళ్లు జరిగి ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించినట్లు కావడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పెద్ద పెద్ద బండరాలు ఎగిసిపడి వేగంగా చూసుకొని వచ్చి ఇండ్లపై పడ్డంతో రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒకవేళ అవే బండరాలు వచ్చి మీద పడితే ప్రాణ నష్టం జరిగేది అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏడ కూర్చున్నది కాదు కాదు ఎక్కడ ఉంటుంది తాకింది ఒకసారి చూపించామను చూపించు ఒకసారి చూపించు ఏడ తాకింది నువ్వు ఏ నుంచి వస్తాను ఏడ తాకింది నీకు ఏడ తాకింది చేయి మీద పడ్డదా కాళ్ళ మీద కూడా పడ్డదా తిరిగిపోయి ఇగో ఈ పైప్ బెండ్ అయింది చైన్ కట్ అయిపోయింది మేము ఇక్కడనే ఉన్నాం ఇద్దరం మేము ఎవరన్నా టైర్ కలిగిందని ఆ సి బ్లాక్ మొత్తం పడ్డాయి కానీ చెప్పు ఏం జరిగింది చెప్పు భోజనాన్ని పోయి ఇక్కడికి వచ్చిన షాప్ దగ్గర ఇక్కడనే ఉన్నా నేను ఇక్కడనే ఉంటే అక్కడ కప్పుడు అయింది అటు చూసుకోవాలకు అటు పొగ వెళ్తుంది ఏ రాడు కూసింది సరే ఓకే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దును చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు ఇక
లాభం చేకూర్చేలా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లో చేస్తే యాజమాన్యం చేతుల్లో కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారుతారని, కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లు పోరాడే శక్తిని కోల్పోయినున్నాయని, మళ్లీ 1986 నాటి పరిస్థితులు నెలకొనున్నాయని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జక్కుల నారాయణ, ఐ కృష్ణ, మిట్టపల్లి కుమార్, ఏడుకొండలు, జి రాములు, ఈ నరేష్, బి అశోక్, ఎం కుమార్, ఎస్ రవీందర్, ఈదునూరి, డేవిడ్, లక్ష్మణ్, రాజనర్సు, శేఖర్, బీరయ్య, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. సంఘాలు ఉండవు, ఒకవైపున పని భద్రత లేదు కనుక నేను ఏం చెప్తున్నానంటే ఈ చట్టాలు వస్తే అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ 86 నాటి పరిస్థితి ఉంటుంది. కట్టుబానిసలుగా ఉంటాం, ఉరితాళ్ళు వేలాడుతున్నాయి. కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించినాయి. రేపు 20కు పిలుపునిచ్చినాయి. మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా? మొత్తం అఖిల భారత స్థాయిలో 24 గంటలు సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని చేయగలుగుతామా? చేయలేము. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి. అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే ఎస్కేం పిలుపున అంటే 26 కోట్ల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం అంతా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసుకున్నారు. మొత్తం అదే పార్లమెంటు ఏదైతే వ్యవసాయక బిల్లు కానీ, విద్యుత్ చట్టం కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా తిరిగి పార్లమెంటు దాన్ని రద్దు చేసింది. మనం కూడా అదే స్ఫూర్తిలో పోతే తప్ప ఇది సాధ్యం కాదు. కనుక దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగ సంఘాలు కూడా రేపు 20 సమ్మెకు మద్దతు ప్రకటించినాయి. వాళ్ళు 26 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా 50 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ట్రేడ్ యూనియన్. కనుక రేపు జరిగేటువంటి బంద్లో మొత్తం సింగరేణి కార్మిక వర్గం పాల్గొనాలి, జయప్రదం చేయాలి. మన శక్తి ఏందో మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలి. అట్లా కాకపోతే మాత్రం ఈ కార్మిక చట్టాలు అమలైతే మనకు ఉరితాళ్ళు అమలైనట్టే. ఇప్పటికే ప్రైవేటీకరణ, మన్ను మషనం అంతా మన మెడకు చుట్టుకుంది. ఈ కార్మిక చట్టాలు కూడా ఈ కోరలు బీకేస్తే కార్మిక వర్గానికి ఏం లేదు. కనుక మే 20న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున నేను సింగరేణి కార్మిక వర్గానికి ప్రెస్ సోదరులకు విజ్ఞప్తి. సింగరేణి సంస్థ నుండి ఈ ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గాపూర్లో ఉన్న ఎన్ఎస్టీఎస్ఎల్ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి చైర్మన్ మరియు ఎండీ ఎన్ బాలరాం ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ ఎస్టీఎం సుభాని సమక్షంలో సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఎన్వి రాజశేఖరరావు మరియు ఎన్ఎస్పీసీఎల్ సీఈఓ దివాకర్ కౌశల్, జనరల్ మేనేజర్లు నీల్కమల్, పలాష్లు అగ్రిమెంట్పై సంతకాలు చేశారు. ప్రముఖ జాతీయ బొగ్గు ఉత్పత్తి సంస్థ అయిన ఎన్టీపీసీ మరియు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు సంయుక్తంగా ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ఎస్పీసీఎల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దుర్గాపూర్ వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని బొగ్గును సరఫరా చేయనున్నారు. సింగరేణి సంస్థ నాణ్యత గల బొగ్గును తగిన పరిణామంలో సకాలంలో అందజేస్తోందని, కనుక తాము ఈ కంపెనీ నుండి బొగ్గు కొనడానికి ముందుకొచ్చామని ఎన్ఎస్పీసీఎల్ అధికారులు తెలియజేశారు. ఇంకా కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్లు శ్రీనివాసరాజు, సురేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరికని పట్టణంలోని సింగరేణి బిగ్ గెస్ట్ హౌస్ వద్ద గల మూల మలుపు పాయింట్ వద్ద తరచూ ప్రమాదాలు జరగడం వల్ల వాహనాల దారులు ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలు కావడం, వాహనాలు దెబ్బతినడం జరుగుతోంది. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో ఆదేశాల మేరకు మరియు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆలోచనల ప్రకారం ప్రమాదాల నివారణ, ప్రజల వాహనదారుల రక్షణ, సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరేలాగా చేయడంలో భాగంగా మూల మలుపు వద్ద చేయవలసిన మార్పులు, మరమ్మతులు, నిర్మాణాల గురించి గోదావరికని ఏసీపీ ఎం రమేష్, రామగుండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, హెచ్ఆర్కే మరియు ఆర్ఎండ్బి అధికారులతో చర్చించి ఒక నివేదిక ఉన్నత అధికారులకు ఇవ్వడం జరుగుతోందని ఏసీపీ తెలిపారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంతిన లింగయ్య గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన మంతిన లింగయ్య కరీంనగర్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. గురువారం ఉదయం అకాల మరణం పొందారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిగా 40 సంవత్సరాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో అడ్డగా ఉన్నారు. వారి సమస్యల పరిష్కారంలో అలుపెరగని పోరాటం చేశారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన దళిత సమస్యల పట్ల కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నడిపెల్లి మురళీధర్రావు మరియు సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, ఏఐటీయూసీ నాయకులు కందుకూరి రాజరత్నం, ఎంఏ గౌస్, మధ్యల దినేష్ పార్థివ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మంతెన లింగయ్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కు దళిత బహుజన జాతికి చేసిన సేవలను స్మరించారు. మరియు నివాళులు అర్పించిన వారిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్, గద్దెల శశిభూషణ్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్, నాయకులు పంచ అశోక్, పుల్లూరి మహేందర్, దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా అధ్యక్షులు కనకం గణేష్ తదితరులు ఉన్నారు. రామగుండం రైల్వే స్టేషన్ ను సందర్శించిన డిఆర్ఎం రామగుండం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత్ భారత్ పనులను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ సందర్శించారు. నూతన విద్యుత్ ఉప కేంద్రం వర్క్ షాప్ ను ప్రారంభించారు. అనంతరం యూనియన్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ గారి ఫోటో లేదని ఒక 40-50 మంది కార్యకర్తలు కాళేశ్వరంలో సీఎం ముందు నిరసన తెలిపినందుకు వారిని అరెస్ట్ చేసి కాళేశ్వరం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఉదయం స్నానాన్ని ఆచరించారు. దయచేసి తెలంగాణ ఈరోజు రాష్ట్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాలకు దక్షిణ భారతదేశానికి పవిత్ర క్షేత్రంలో పుష్కర పవిత్ర సందర్భంలో పవిత్ర స్నానం మరి ఒకరు పుణ్యాన్ని ఆచరిస్తూ విశాలంగా ప్రజాప్రతినిధులకు ఉన్నతాధికారులందరికీ ఆశీస్సులు అందిస్తున్న వేళ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాడు దేవుడు అంటే యావత్ రాష్ట్రాన్ని ఆశీర్వదించాడంటే మనకు సీఎం గారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ నెల 18న నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ మరియు సింగరేణి కాల్వెన్స్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనండి పిలుపునిచ్చిన మెండే శ్రీనివాస్ సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు. గుడ్ న్యూస్, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం, ఒకేసారి 3 నెలల రేషన్. ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే విజ్ఞప్తి. సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.